ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్ తదితర స్టారాది స్టార్లు ఈ సినిమాలో నటించారు. గత ఏడాది భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. మహాభారతంతో పాటు భవిష్యత్తును, పురాణాలను మిళితం చేసి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. కాగా కల్కికు సీక్వెల్గా ఉంటుందని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం రెండో పార్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ క్రేజీ సీక్వెల్ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చాడు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సమయంలో కొంతమంది మీడియా వ్యక్తులు అతనిని చుట్టుముట్టారు. కల్కి 2 పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగారు. దీనికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ ప్రస్తుతం కల్కి 2 స్క్రిప్ట్ సిద్ధమవుతుందని అన్నారు. కొన్ని నెలల్లో స్క్రిప్ట్ ఫైనల్ అవుతుందని, ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభమవుతుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం తాను దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా కూడా కల్కి 2పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు నాగ్ అశ్విన్. కల్కి 2లో ప్రభాస్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని అన్నారు. అంతేకాదు ఈ చిత్రం ప్రధానంగా కర్ణుడు, అశ్వత్థామ పాత్రల గురించి ఉంటుందన్నాడు. అలాగే కమల్ హాసన్ పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుందని పేర్కొన్నాడు. మొదటి పార్ట్ భారీ హిట్ కొట్టడంతో సెకండ్ పార్ట్ మీద అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. పైగా మహాభారతం పాత్రలు ఉండడం వల్ల విపరీతమైన హైప్ నెలకొంది. సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా దానిపై నాగ్ అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చారు. కల్కి సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. అందులోని పాత్రలపై ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సుమతి, అశ్వత్థామ పాత్రలను మహాభారతం నుంచి తీసుకున్నాము. ఆ పాత్రలను మరింత ఎంగేజ్ చేయబోతున్నాం. స్క్రిప్ట్ వర్క్ జరిగిన దాన్ని బట్టి షూటింగ్ స్టార్ట్ చేస్తాం.